నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. కలెక్టర్ అభిలాష అభినవ్. डीएसपी क्वार्टर्स भवन निर्माणानिकी एसपी जानकी शर्मల భూమి పూజ. ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే కొట్టేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా పనిచేయాలని అధికారులను ఆశించారు. ఆర్జీదారుల నుండి స్వీకరించిన రెవెన్యూ సమస్యలపై నేరుగా తహసీల్దార్తో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. సమస్యల దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుని ఆదేశించారు. ఇందులో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామ శివారులో డీఎస్పీ క్వార్టర్స్ భవనం నిర్మాణానికి ఎస్పీ జానకి శర్మల సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ హౌసింగ్ కార్పొరేషన్తో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయ భవనం నిర్మాణంలో ఉందని, డీఎస్పీ, ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్ క్వార్టర్స్ భవనాలకు పనులు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇందులో బైన్సా ఎస్పీ అవినాష్ కుమార్, డీఎస్పీ గంగారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. पदाभ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकान् कल्पयन्नहम् अश्व पूर्वां रथमध्यामस्तिनाद प्रमोदिनीं श्रियं देवी लोकां श्वतोदब्धासो परिताशो उद्भिदः देवानो यथा सद्मिद्वदेसन्न प्रायो रक्षितारो दिवे दिवे देवानां भद्रासिमद्यतां देवानाग्गुं रातिरभिनो निवर्ततां महा देवानाग्गुं शक्तमुपसे दिमा वयं देवान आयुः प्रतिरन्तु जीवशे तालं मया देव स्थापितं प्रतस्तवः तेन मे सफलावाप्तिर्भवेत् जन्मनि जन्मनि हे ओम ना नाभ्यासिदन्तरिक्षगुं शेषणोर्देवहुषमूर्तताः पदाभ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकान् कल्पयन्नः श्री परमेश्वर्याय नमः. ओं देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगातु भेषजं तन्नो अस्तु द्विपदे समचतुष्पदे. ओं शान्तिः शान्तिः शान्तिः. सहस्रसूर्यः पुरुषः सहस्राक्ष सहस्रपात् शा भूमिगुं सर्वतो अत्पूरगौरं कर्णावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंदार दिगंबराय नमः शिवाय च नमः शिवाय आरातिक्यं समर्पयामि. ओम तत्सर्वं श्री भूमि चरणारविन्दार्पणमः. ओम पृथ्वी त्वया धृता लोका देवी त्वं विष्णुना धृता त्वं च धारे मां देवी पवित्रं ससी भूमि सुतो बुधस्य गुरुश्च शुक्र
ఈరోజు నిర్మల్ న్యూ డిపిఓ దగ్గర క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ 2 డిఎస్పీ క్వార్టర్స్, తర్వాత ఆర్ఐస్ క్వార్టర్స్ అండ్ కానిస్టేబుల్స్ క్వార్టర్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ ఏర్పాట్లన్నీ చేస్తారు. ఇక్కడ డిఈ గారు ఉన్నారు, అలాగే కాంట్రాక్టర్ ఉన్నారు. మా 2 ఎస్డిపి వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేశాము. మంచిగా తొందరగా కన్స్ట్రక్షన్ పూర్తయి ఈ భవనాలన్నీ కూడా ఉపయోగంలోకి వస్తాయని ఆశిస్తున్నాను. ఇటీవల దొంగలు చిత్ర విచిత్రంగా చోరులకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సును కొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా కేంద్ర బస్ డిపో నుంచి ఆర్టీసీ బస్సుతో ఉడాయించాడు. ఖాళీ బస్సును తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఆ బస్సుకు సోఫీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు బస్సును అడ్డుకుని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. బస్సు ఆగుండే తీసుకొచ్చారని చెప్పడంతో నిందితులు స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఏ బండనా ఏ నుంచి వెళ్ళానా అదే వచ్చింది కదా. అది కేనీ బస్ ఎందుకు వచ్చినావు? తెచ్చాను అంతే. ఎందుకు తెచ్చినా అంటే సడన్ వచ్చింది అది బస్సు సడలు నడుచుకుంటా అంటే రాలేదని కాదు, చేతి కిందకి వచ్చింది. ఏం చేసినావు? ఏం చేసినావు? నా తప్పు అయిపోయిందన్నా, తీసుకొని తప్పు అయిపోయిందన్నా అంతే అన్న. డిపో నుంచి బయటకు వెళ్ళడంతో నేను చూసి అకస్మాత్తుగా చూసి అక్కడే ఉన్న పిహెచ్బి డ్రైవర్ 2 వీలర్ తీసుకొని వెనక ఫాలో అయ్యి పట్టుకోవడం జరిగినది. ఇక్కడ సోఫీనగర్లో వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి. సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది. దాన్ని చూసి నేను ఆగుమని అరిచాను. వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు. నేను వెంటనే ఆ బస్ ఎన్నుకొని ఫాలో అయ్యి ఇక్కడ సోఫీనగర్లో పట్టుకోవడం జరిగింది. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేస్తున్న స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని కోరుతూ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సోమవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలని కోరారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల పరిధితో నియమించారన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఇందులో నాయకు పోషెట్టి, కోటయ్య, శ్రీనివాస్, గంగాధర్, రాకేష్ తదితరులున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ద్వారా మేము కడెం నుండి వచ్చినాము. మా కడెం మండలి, దసరావాద మండలి నుండి మరొక 10 వెహికల్స్తో వచ్చినాము. సమస్య ఏంటంటే మా లేబర్ బోర్డును వేరే కంపెనీలకు చేంజ్ చేయడానికి, ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి కోసము ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇవ్వరాదు అని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము. మరి మాకు కావలసినటువంటి విధానం ఇప్పుడు ఫస్ట్ ఇన్ని సంవత్సరాలు ఏవైతే ఉండేనో, ఏ రకంగా అయితే ఉండేనో మాకు అదే కావాలని మా ఉద్దేశము. కాకపోతే ఒకవేళ దీన్నే ప్రైవేట్ పరంగా చేసినట్టయితే సెక్రటరేట్ ముట్టడిస్తాము. మేము అనుకున్న పనులు గిట్ట కరెక్ట్గా మాకు కాకపోతే మేము ఏది చేయాలనుకుంటే కమిషనర్ను కూడా ముట్టడిస్తాం. కన్స్ట్రక్షన్, అదర్ కన్స్ట్రక్షన్స్ అంటే అసంఘటిత రంగ కార్మికులు, దాంట్లో భాగస్వాములైనటువంటి భవన నిర్మాణ కార్మికులకు కార్మిక బోర్డు ద్వారా, సంక్షేమ బోర్డు ద్వారా ఈరోజు వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు, యాక్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు, పిల్లల పెళ్లిళ్ళు ఉన్నప్పుడు కావచ్చు, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతూ ఉన్నాయి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అట్లాగే దానికి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది కూడా. అందుకని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు కార్యక్రమాన్ని, ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ ప్రైవేటు స్కీమ్ ఏదైతే ఉందో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా కేంద్రం సమీకృత కలెక్టరేట్ భవనంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏటీఎం సెంటర్ను జిల్లా కలెక్టర్ అభిలాషాభినవ్ సోమవారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్లో పనిచేసే సిబ్బంది, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఎస్బీఐ ఆధ్వర్యంలో ఏటీఎం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఇందులో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఎల్జీఎం రామ్ గోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. I don't have debit card to take out account. We'll put some chairs also. Put some chairs also. You can talk over here. We will have some furniture. Some chairs. Okay. Very nice. Memorable thing for us also. Thank you to SBI. Thank you to all of you for responding. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రదర్శించిన వినాయకుడి వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మల బొజ్జగన్పేకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఎస్పీ స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. సాయంత్రం వినాయక నిమజ్జన శోభయాత్ర సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సన్నాయి మేళంతో పట్టణ పూర్వ వెలుగుండా ఊరేగింపు జరిపారు. బంగాల్పేట్ వినాయకసాగర్ చెరువులో పార్వతీతాయిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా. గణపతి గణపతి జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. శివ సుతాయ లంబోదర నివేదయ. గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన గణన గణన. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా. ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా. పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. నేర్పరం మాకు సోదర భావం, మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గణపతి గణపతి జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హై హై గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ.
నన్ను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా. పిఆర్టీయూ మండల అధ్యక్షునిగా ఏకాగ్రీవంగా ఎన్నికైన కొబ్బాయి శంకర్ను సోమవారం అనంతపేట గ్రామ ప్రాథమిక పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఆయనను శాల్వాతో సత్కరించారు. పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా గంగామణి, జలజాక్షి, నవ్యశ్రీ, లవణతో పాటు అంగన్వాడీ టీచర్లు రాధా, గోదావరి తదితరులున్నారు. ఈ సన్మానకారుల్లో పలువురు పాల్గొన్నారు. సన్మాన గ్రహీత కొబ్బాయి శంకర్ మాట్లాడుతూ టీచర్ల సమస్యల పరిష్కార సాధన కోసం పిఆర్టీయూ ఎంతో కృషి చేస్తుందన్నారు. పిఆర్టీయూ అధ్యయనంలో సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నట్టు వెల్లడించారు. సారంగాపూర్ మండలం అడిలి గ్రామంలో గల శ్రీ మహాపోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు. అన్ని హుండీలు కలుపుకొని 40,69,891 లక్షల నగదు, 235 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 800 గ్రాముల మిశ్రమ వెండి సమకూరిందని ఆలయ ఇన్ఛార్జి ఓ రమేష్ తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆల్ ఇన్స్పెక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లాకు ఆడియో కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. 4 లేబర్ కోడ్స్ పత్రాలు దగ్ధం చేశారు. ఐఎఫ్టీ రాష్ట్ర కార్యదర్శి కె రాజానా మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఐక్యత, కేంద్ర కార్మిక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, 2013 నుంచి నేటి వరకు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. 2022 ఫిబ్రవరి కరోనా కాలంలో కష్టకాలంలో ఉండగా కూడా వాళ్ళు ముసాయిదాతోటి 44 చట్టాలను 4 కోడులుగా చేసి లేబర్ కోడ్లను 4 విభజించి పార్లమెంటులో ఆమోదింపజేస్తూ ఉన్నారు. వాటిని రాష్ట్రాల వారీగా కూడా వివరించి రాష్ట్రాలకు పంపించి వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా పంపడం జరిగింది. కానీ మన రాష్ట్రం వారు ఇప్పటి వరకు అమలు చేయలేదు. సంతోషమైన విషయము. ఆ విధంగానే లేబర్ కోడ్ మీద అమలైతే సంఘం పెట్టుకునేటువంటి హక్కు ఉండదు, ఇలా మాట్లాడుకునేటటువంటి హక్కు ఉండదు, సమ్మె చేసేటటువంటి హక్కు ఉండదు, సర్వీస్ ఉండదు, పిఎఫ్ ఉండదు, బోనస్ ఉండదు. ఈ చట్టాలు కేవలము కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనవి తప్ప కార్మిక ప్రయోజనాలు కాపాడే విధంగా లేవు. కాబట్టి వెంటనే 44 చట్టాలు 4 కోట్లుగా విభజించి ఇవాళ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇవాళ లేబర్ కోడ్స్ పత్రాలను దహనం చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రం ఆర్టీఓ కార్యాలయం ముందర ఇవాళ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్స్ పేపర్స్ దహనం చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ భవిష్యత్తులో ఇచ్చిన లేబర్ కోడ్లను మీరు ఈ విధంగా అనుసరించినట్టయితే కార్మికులు నష్టపోయే ప్రమాదం ఉంది. జీతాలు పెరిగే పని లేదు. కాబట్టి వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓగా డాక్టర్ వేణుగోపాలకృష్ణ ఉన్నత సేవలు అందించి నిజామాబాద్ వైద్య కళాశాలలో ఉన్న డాక్టర్ వేణుగోపాలకృష్ణను జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. ఇటీవల ఆయన ప్రేమతో నాన్న చిత్రంతో ఉత్తమ కళాకారునిగా దర్శనకు నందేవాడు అందుకున్నారు. ఆయన కూతురు సుహాసిని వైద్య విద్య చదువుతూ ఉత్తమ నటిగా భరతనాట్య కళాకారిగా పురస్కారాలు అందుకున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరి జన్మదిన సందర్భంగా వేణుగోపాలకృష్ణ ప్రత్యేకంగా సన్మానించారు. నాయకులు ముత్యంరెడ్డి, నర్సారెడ్డి, చంద్రకాంత్, వీరేష్, పూదర్ రంజిత్, అంజీ, ప్రశాంత్ తదితరులు ఆయన అభినందించారు. ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల వేతనాలు పెంచాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. సోమవారం ఉదయం డిపో ఎదుట సమావేశం నిర్వహించారు. అద్దె బస్సు డ్రైవర్ల అగ్రిమెంటు ఈ నెల 22న ముగిసిందన్నారు. ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, హైదరాబాద్ ఎక్స్ప్రెస్, నైట్ ఆల్ డ్రైవర్ల వేతనాలు నూతన అగ్రిమెంట్ ప్రకారం పెంచాలన్నప్పటికీ యాజమాన్యం ఒప్పుకోదని తెలిపారు. వేతనాలు పెంచితేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు.
కామ్రేడ్స్ ఏఐటీసీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం నడుస్తున్నది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన అగ్రిమెంట్ ఉంటుంది. అయితే గతంలో సాయన్న డిఎం గారు ఇదే డిపో నందు 2 ఇయర్స్ బ్యాక్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. అయితే అటువంటి అగ్రిమెంటు ఆగస్టు నెలలో అయిపోయింది. అయితే మేము యాజమాన్యంకి చెప్పడం జరుగుతున్నది 3 సార్లు మెమోలు ఇవ్వడం. అయితే మా డిమాండ్ ఏదైతే ఇచ్చినామో వాళ్ళు ఏం చేశారంటే కాలయాపన చేసుకుంటా సెప్టెంబర్ నెల దాకా లాక్కొని వచ్చింది. ఈరోజు బస్సులు నిలపడం కారణం కూడా కారకులు యాజమాన్యమే. నిన్న టీఎన్జిఎస్ భవన్ నందు మేము కటాఫ్ డేట్ చెప్పినా కూడా వాళ్ళు తూతు మంత్రంగా ఒక 4 రావడం జరిగింది. మీ ఇష్టం ఉంటే చేసుకోండి, ఆపుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మా యాజమాన్యం కరెక్ట్ లేదు, నేను డిజాల్వ్ బాడీ చేయడం జరిగింది అనేది అధ్యక్షులు ఇబ్రాహీం గారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మేము వాస్తవంగా విధులకి పోలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆపుకోమన్నప్పుడు మేమేం చేయాలా, ఎక్కడ ఉద్యోగం చేయాలా? యాజమాన్యమే చెప్పినప్పుడు మేమేం చేయాలా? మా సమస్యగా మిగిలింది. కాబట్టి ఈరోజు ఆర్ఎం గారు డిపో నుంచి ప్రతినిధులు, మా యూనియన్ ఏఐటీసీ యూనియన్ ఎస్ఆర్ఎన్ సార్ గారు, శంకరన్న గారు, నీటి మళ్ళీ యూనియన్ నాయకులు, మన ఏఐటీసీ బాడీ మెంబర్స్ ఇట్లు రావడం వల్ల ఈరోజు ఓనర్స్ కూడా రావడం జరిగింది. 4 గంటల నుంచి ఇక్కడ మేము ఉన్నాము. కాబట్టి ఇప్పుడు 11 గంటలకి మా సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆ 11 గంటల కోసమే మేము సమయం వేచింది. ఈ నెల 21న మంచిర్యాలలో జరిగిన అండర్ 14 బ్యాడ్మింటన్ జోనల్ పీట్లో పట్టణంలోని వాసవ్యంపేటకు చెందిన 6వ తరగతి విద్యార్థిని జి శ్రీహరిష్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎంపిక కావడం జరిగింది. విద్యార్థిని పాఠశాల యాజమాన్య కరస్పాండెంట్ పోతారెడ్డి, సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శెట్టి, పిటి సాయికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. కలెక్టర్ అభిలాష అభినవ్. డిఎస్పీ క్వార్టర్స్ భవన నిర్మాణానికి ఎస్పీ జానకి శర్మల భూమి పూజ. ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే కొట్టేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.